ప్రైజ్ ద లార్డ్. షాలోమ్ గాస్పల్ చర్చ్ నందిగామ. ఆదికాండము 1వ అధ్యాయము పూర్తి వివరణ. 1వ వచనం నుంచి, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగా శూన్యముగా చీకటి అగాధ జలములపైన అల్లాడుచుండెను. అంటే భూమిపై మొదట నీరు మాత్రమే ఉండెను. దాని తర్వాత దేవుడు మొదటి రోజు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగును చీకటిని వేరు చేశాను. అంటే ఫస్ట్ దేవుడు మొత్తం అగాధం చీకటిలో ఉంది. దాని తర్వాత దేవుడు వెలుగు కమ్మని పలకగా అది వెలుగైంది. దాని తర్వాత వెలుగు అనేది చీకటి నుంచి వేరైపోయింది. అప్పుడు వెలుగు చీకటి రెండు వేరు అయిపోయాయి. రెండో రోజు వచ్చేసి జలముల మధ్య ఒక విశాలమ కలుగజేసి, అంటే ఫస్ట్ భూమి అంతా వాటర్తో నిండున్నప్పుడు వాటర్ని కొంచెం పైకి పంపించేశాడు దేవుడు. కొంచెం కింద ఉంది, దాన్ని పైకి పంపించిన దాన్ని ఫస్ట్ ఆకాశముగా దేవుడు దానికి పేరు పెట్టాడు. అలా రెండో రోజు గడిచిపోయింది. మూడో రోజు ఆకాశము కింద ఉన్న జలము ఒక చోట చేర్చాడు. అప్పుడు భూమి మీద ఉన్న వాటర్నంతా ఒక దగ్గర చేర్చి దానికి సముద్రం అని పేరు పెట్టాడు. అక్కడ మిగిలిన ఆరిన నేల ఒకటి ఉంటే దానికి భూమి అని దేవుడు పేరు పెట్టాడు. దేవుడు భూమి మీద చెట్ల జాతి ప్రకారము విత్తనము గల ఫలవృక్షములను దేవుడు మొలిపించాడు. 4వ రోజు భూమి మీద వెలుగిచ్చుటకు ఆకాశమందు 2 పెద్ద జ్యోతులు దేవుడు కావాలని అనుకున్నాడు. పగటికి ఒక పెద్ద జ్యోతిని, చీకటికి ఒక చిన్న జ్యోతిని, నక్షత్రములను దేవుడు 4వ రోజు చేశాడు. వాటిని ఆకాశంలో ఉంచాడు. 5వ రోజు దేవుడు చలించు వాటిని, పక్షులను, జలములలో వాటి జాతి ప్రకారము పెద్ద చేపలను, రెక్కలు గల పక్షులను దేవుడు చేశాడు. వాటిని ఫలించి ఆశీర్వదించి విస్తరించమని దేవుడు పలికాడు. ఆ విధంగా 5వ రోజు 6వ రోజు దేవుడు అడవి జంతువులను, పశువులను, నేలను ప్రాకు ప్రతి పురుగును వాటి జాతి ప్రకారము దేవుడు కలుగజేశాడు. ఇంకా ఆఖరిగా దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేసెను. దేవుడు స్త్రీనిగాను పురుషునిగాను చేసెను. అంటే విడివిడిగా, పురుషుని విడిగా స్త్రీని విడిగా చేశాను. అంటే పురుషుని శరీరంలో నుంచే పక్కటెముకల నుంచే స్త్రీని తయారు చేశాడు. అది మనం 2వ అధ్యాయంలో చూడొచ్చు. వాటి మీద మీరు లోపరుచుకొనుడి, వాటి మీద మీరు అధికారం చలాయించడని దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. ఆఖరికి వాటిని ఫలించి అభివృద్ధి చెందుడని దేవుడు చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ఆదికాండము 1వ అధ్యాయము పూర్తి వివరణ మనం జరుపుకున్నాము. తర్వాత సెషన్లో మనం ఆదికాండము 2వ అధ్యాయము గురించి మనం మాట్లాడుకుందాం.